పెళ్లి పుస్తకం ఈ గదిలో నీకేం పని? ఆ ఫోటో ఏంటి? అంటే ఈ ఫోటోలకి మట్టి పట్టినట్టుంటే తుడుస్తున్నాను. ఇంకో చెయ్యి ఎందుకు దాస్తున్నావు? ఆ చేతిలో ఏముంది? చూపించు. ఏం లేదండి. నేను చూస్తే గానీ నమ్మను. ఎందుకండి నేనంటే అంత అనుమానం మీకు? రేపో మాపో చావబోయే నేను ఏం చేస్తానండి? సాక్షి అంటే నాకు దేవతతో సమానం. వాళ్ళ కాపురంలో ఏ సమస్య లేకుండా చల్లగా ఉండాలని కోరుకుంటానే తప్ప కలలో కూడా వాళ్ళకి ఏ అన్యాయం చెయ్యనండి. వద్దమ్మా, నువ్వు మంచితనంతో మాట్లాడుతుంటే అదేదో మాయలా మోసల్లా అనిపిస్తుంది. నిన్ను కన్న తల్లే నమ్మడం లేదు, నేనెందుకు వింటాను? అయినా ఎవరూ లేనప్పుడు ఈ గదిలోకి రావడమే తప్పు. అది సరిపోనట్టు ముసలి కన్నీళ్లు మాయ మాటలు కూడానా? ఈ ఫోటోలకి మట్టి పడితే నా కూతురు శుభ్రం చేసుకుంటుంది. అదే నువ్వు తాకేవనుకో మలినమైపోతాయి. అంతగా ఊసిపోకపోతే తిరిగి హాస్పిటల్కి వెళ్ళిపో. నా కూతురు అడిగితే నాకు తెలీదని అబద్ధం చెప్తాను. ఫోటోని కాదు, దీని పీక కోసేస్తే కానీ పీడ వదలదు. ఈ ఇంటికి గెస్టులా వచ్చి నాకే ఆర్డర్లేస్తోంది. ఛే, తప్పు మీది కాదు. కళ్యాణ్తో నా పెళ్లి ఆగిపోవడానికి కారణమైన అన్నీ హారికదే. అందరి ముందు దాని చెంప పగలగొడితే గాని మీ అందరికీ బుద్ధి రాదు. ఛే! చందుని తనుజ ప్రేమిస్తుందక్క. నీ పరువుని, అక్క మాటని నిలబెట్టడమే నా బాధ్యత. దగ్గరుండి నా పెద్ద కూతురు పెళ్లి చేశాను. అప్పుడు జరిగిన పొరపాటు నా చిన్న కూతురు జీవితంలో రిపీట్ కాకూడదని మొత్తం బాధ్యతని నీహారికకే అప్పగించాను. మీరిక్కడున్నారా? పెళ్ళికొడుకు బట్టల కోసం సాత్విక్ ఫ్యామిలీ అడుగుతున్నారు. హరిప్రసాద్ గారు మీ దగ్గర ఉన్నాయంటే వచ్చాను. హలో నిహారిక గారు, ఏం ఆలోచిస్తున్నారండి? ఆ పెళ్లి బట్టలు నేనే తీసుకెళ్తానంటున్నా కదా. ముహూర్తానికి టైం అవుతుంది, నాకివ్వండి, నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. మీ మౌనం చూస్తుంటే ఏదో పెద్ద సమస్య ఉందని నాకు అర్థమవుతుంది. దయచేసి ఇప్పుడైనా నిజం చెప్పండి. ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం నా ఉద్దేశం కాదు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పడం ఒక అన్నగా నా ధర్మం. ఇంకా పరాయి వాడినే అనుకుంటే, నా వల్ల మీకే ఉపయోగం లేదనుకుంటే ఆ రహస్యాన్ని మీ మౌనంతోనే కప్పేయండి. ఇంకెప్పటికీ మిమ్మల్ని ఏది అడగను. ఈరోజు దాటితే నువ్వే కాదు, ఎవరు ఏం అడిగినా నేను చెప్పలేనేమో నందు. మీ కళ్ళల్లో కన్నీరేంటండి? దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ పెళ్లి జరగడం నాకిష్టం లేదు నందు. తనూజ వేరే అబ్బాయిని లవ్ చేసింది. నా కోసం, మా డాడ్ కోసం ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ నిజం తెలిసినప్పటి నుండి తనూజ మాట్లాడుతున్న ప్రతి మాటలో బాధని కప్పిపుచ్చే నటనే కనిపిస్తోంది. ఆ నటనకి కారణం నేను డాడ్ అని తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నాననే గిల్టీ ఫీలింగ్తో కృంగిపోతున్నాను. మీ ఫీలింగ్స్ కన్నా తనూజ ఫ్యూచర్ ముఖ్యం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా మండపంలోకి రాలేదు కదా. ఒక్కసారి హరిప్రసాద్ గారితో మాట్లాడొచ్చు కదండి. ఆయన హార్ట్ పేషెంట్ అని తెలిసి కూడా ఈ టైంలో తనూజ ప్రేమ గురించి ఎలా చెప్పమంటావు నందు?
సాత్విక్ ఫ్యామిలీ, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ టైంలో పెళ్ళి ఆగితే డాడ్ తట్టుకోలేరు. సాత్విక్ ఫ్యామిలీ కూడా చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతారు. అంటే మీరు కూడా మీ చెల్లిలానే ఆలోచిస్తున్నారా? వేరే ఆప్షన్ ఏముంది నందు? ఈ చేతులతో నా చెల్లి తల మీద అక్షింతలు వెయ్యాలి అని అనుకున్నాను. కానీ తన మనసులో ప్రేమ గురించి తెలిసిన తర్వాత నా కంటికి తనూజ భవిష్యత్తు మొత్తం కన్నీరే కనిపిస్తోంది. ఐఎమ్ చందు. ఐమ్ తనుజ. వద్దు తనుజ, చందు గురించి ఆలోచించొద్దు. ఈ రోజు నుంచి నీ లైఫ్లో చందు ఉండకూడదు. చందు లేకపోతే జీవితమే ఉండదు. ఎందుకుండదు? ఆ జ్ఞాపకాల్ని మర్చిపోతే ఖచ్చితంగా కొత్త జీవితం ఉంటుంది. నీ నటన, అబద్ధాలు మీ ఇంట్లో వాళ్ళ ముందు చూపించు, అద్దం ముందు కాదు. మర్చిపోవడం అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నంత సులువేం కాదు. మీ అక్క, నాన్నకి నువ్వు పెళ్లి చేసుకోవడం కన్నా నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి. వెళ్ళి వాళ్లతో మాట్లాడు. ఏ అంత ధైర్యం లేదా? గీతో చెప్పినట్టు ఇక నుండి పారిపో. ఇంటి పరువు గురించి ఆలోచించే కదా ప్రేమని వద్దనుకున్నాను. అలాంటప్పుడు ఈ తప్పు నేనెందుకు చేస్తాను? తప్పొప్పులు ఆలోచిస్తే నీ బతుకు మొత్తం కన్నీళ్లే ఉంటాయి. నువ్వనుకున్నట్టే పెళ్లి చేసుకుంటే, నీ భర్త ప్రేమగా నీకు దగ్గరగా వస్తే చందు గుర్తు రాకుండా ఉంటాడా? మనసులో ఒకరున్నప్పుడు వేరే వాళ్లతో నువ్వు సంతోషంగా ఉండగలవా? అవకాశం ఉన్నన్ని రోజులు నిజం చెప్పడానికి భయపడ్డా. అక్క ప్రేమను చూసి వెనకడుగు వేశావు. ఇప్పుడు డాడ్ గురించి భయపడి మొత్తానికి నీ ప్రేమనే మర్చిపోవాలనుకుంటున్నా. నీది ఎంత ఫూలిష్ డెసిషనో ఇప్పుడు అర్థం కాదు నీకు. నీ మెడలో తాళిపడిన క్షణం నుండి నువ్వు నరకాన్ని అనుభవిస్తావు. నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే. అలా అని నేను ఈ పెళ్లిని వద్దనుకోలేను. చందు దగ్గరికి వెళ్ళలేను. అయితే బ్రతికున్నంత కాలం నువ్వు బాధపడుతూనే ఉంటావా? కాదు. ఒక్క క్షణంలో నా ప్రాణంతో పాటు బాధని కూడా దూరం చేస్తాను. చావు సమస్యలకి పరిష్కారం కాదు. నాలాంటి పెరిగి దానికి చావే సరైన ఆప్షన్. ప్రేమ కావాలో ఫ్యామిలీ కావాలో తేల్చుకోలేనప్పుడు ప్రాణం తీసుకోవడమే సులువైన పని. అక్క, డాడ్, చందు, మీరందరూ నన్ను క్షమించండి. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ కుటుంబంలోనే పుట్టాలి. చందు నా భర్తగా రావాలి.